బూర్ల రామాంజనేయులు గారు. ఇక్కడ అధ్యక్ష గ్రామ కంటాలు అనేటివి విలేజ్ సైట్ పొరంబోకుల అధ్యక్ష. ఇవి 2019-24 వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరిట చాలా చోట్ల ఈ గ్రామ కంటాలని ఎండోమెంట్ ల్యాండ్లని, వక్స్ ప్రాపర్టీ అని, కుంట పొరంబోకులని ఏవైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పారో GOMS 30 29/1/2025 నాడు ఇచ్చారో దాన్ని ఆధారంగా చేసుకొని CCLA గారు మెమో నంబర్ 474 కింద ఏదైతే మెమో ఇచ్చారో అందులో BSO 15 ప్రకారము అబ్జెక్షనబుల్ ల్యాండ్లలో మనం ఎలాంటి రెగ్యులరైజేషన్ చేయడానికి లేదు అధ్యక్ష. అలాగే BSO 26 ప్రకారం కూడా అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి లేదు. అయితే అధ్యక్ష ఇల్లు కట్టేటప్పుడు కానీ, ఆ ఇంటికి నంబర్ ఇచ్చేటప్పుడు కానీ, ఆ ఇంటి మీద పన్ను వేసేటప్పుడు కానీ ఇటు పంచాయతీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు, ఇటు రెవెన్యూ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు. తాతల కాలం నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు, చాలా చోట్ల ట్రాన్సాక్షన్లు కూడా జరిగాయి. అయితే మరి రీసర్వే పేరు మీద ఉన్నట్టుండి ఆ గ్రామ కంటాలు అబ్జెక్షనబుల్ జాబితాలోకి, నిషేధ జాబితాలోకి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి 22A, ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి 22(1)(c) మరొక రకమైనటువంటి ల్యాండ్లు అని చెప్పి 21D ఈ రకంగా పెట్టేసి అక్కడ గ్రామంలో కనీసం బ్యాంకు లోన్ తెచ్చుకోవడానికి కానీ, లేదా ఆ ఇంటిని తాకట్టు పెట్టి పిల్లలు పెళ్లి చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఏ రకంగా కూడా ఉపయోగపడినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ నా అభిప్రాయం ఏమిటంటే అధ్యక్ష, టెంపుల్ ల్యాండ్సే కావచ్చు అధ్యక్ష, చింత తోపులు ధర్మాదాయ కిందకి వస్తాయి అధ్యక్ష. దేవుని పేరు మీద ఇచ్చినటువంటి ల్యాండ్స్ టెంపుల్ ల్యాండ్స్ అధ్యక్ష. అయితే దేవుని సేవల కోసం ఇచ్చినటువంటి ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష. అర్చకుల పేరు మీద, నాయ బ్రాహ్మణ్స్ పేరు మీద వాళ్ళు అమ్ముకున్నారు, ఆ ట్రాన్సాక్షన్ జరిగినాయి, 4-5 చేతులు మారాయి. ఇప్పుడు అక్కడ గ్రామ కంటాలు గ్రామాలుగా వెలిశాయి. ఇప్పుడు కాదు అధ్యక్ష, 50-60 సంవత్సరాల నుంచి వెలిశాయి. ఇప్పుడు వాటిని ఏ రకంగా కూడా టెంపుల్స్కి ఆదాయం లేదు, ఇటు ఉన్నటువంటి ఓనర్లకి టైటిల్ లేదు. సో ఏదైతే పంచగ్రామాలకి విముక్తి కలిగించారో ఇక్కడ కూడా టెంపుల్ ల్యాండ్స్ కావచ్చు, వక్స్ ప్రాపర్టీ కావచ్చు, వీటికి సంబంధించి ఏదైనా ఒక న్యాయమైనటువంటి రేట్ నిర్ణయించి ఆ రేటు ప్రకారము ఎవరైతే ఉన్నారో ఇంటి ఓనర్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు టెంపుల్స్కి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ల్యాండ్ మరొక చోట కొనుక్కోవచ్చు, లేదు ఇంకొక చోట గ్రామాలు అంటే మరొక చోట ల్యాండ్ కొనుక్కోవచ్చు, లేదంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైటిల్ అన్న వచ్చినట్టు అవుతుంది అధ్యక్ష. 2 రకాలు కూడా బెనిఫిట్ అవుతుంది. లేకుంటే ఇప్పుడు టెంపుల్స్కి లాభం లేదు, ఇటు ఉన్నటువంటి వాళ్ళకు టైటిల్ లేదు అధ్యక్ష. ఇదంతా ఎందుకు జరిగింది అధ్యక్ష అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క నిర్వాహకం అధ్యక్ష. ఎందుకంటే 1903 నుంచి గిల్మ్యాన్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఆయన సర్వే చేశాడు అధ్యక్ష. ఆనాడు ఆయన గ్రామ కంటాలని గ్రామ కంటాలుగా నిర్ణయించాడు. ఆ తర్వాత 2019లో RSR రీసర్వే రిజిస్టర్స్ అనేటువంటివి చేశారు, అప్పుడు కూడా గ్రామ కంటాలుగా నిర్ణయించారు. తర్వాత 1945 నుంచి 56 మధ్యన FLR అని రాశారు, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్స్ అని. అక్కడ అవేంటంటే ఇనాములు కానీ, ఎస్టేట్ అబాలిషన్ కానీ పట్టాలు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాలను గుర్తించారు. ఆ తర్వాత 75 సంవత్సరాలు ఏర్పడినటువంటి గ్రామాల మీద ఎలాంటి అజమాయిషీ లేకుండా, ఇటు పంచాయతీ కానీ ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ ఏమీ చెప్పకుండా, ఇప్పుడు ఇళ్ళు నిర్మించిన తర్వాత తాతల కాలం నుంచి ట్రాన్సాక్షన్లు జరిగిన తర్వాత ఇప్పుడు దాన్ని 22A అని 22(1)(c) అని పెట్టడం సబబు కాదని, దీనికి మా మంత్రి గారి ద్వారా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం చేసి పంచగ్రామాల్లో ఏ రకంగా అయితే విశాఖపట్నంలో మోక్షం కలిగించారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో వారికి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇంటూరు నాగేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫిబ్రవరి 15న మా నియోజకవర్గంలో రావడం జరిగింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పేరుపోయిన గర్భకంటిక ఇష్యూని ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో 1800 ఎకరాలని రివైజ్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష.
ముందుగా రెవెన్యూ శాఖ అధికారులకి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులకి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో 439 సర్వే నెంబర్లో గ్రామ కంఠానికి సంబంధించిన భూములు ఒక పంచాయతీ సెక్రటరీ అధికారాన్ని ఉపయోగించి దొంగ పొజిషన్ సర్టిఫికేట్లతో కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ పొజిషన్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ డాక్యుమెంట్లు చేయించి ఆ ల్యాండ్ని కబ్జా చేసే పరిస్థితి అధ్యక్ష. దీనికి పాల్పడిన పంచాయతీ సెక్రటరీ గారిని, అలాగే ఆ రిజిస్ట్రేషన్ శాఖ వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష, లింగసముద్రం మండలంలోని ఎర్రారెడ్డిపాలెం గ్రామం అధ్యక్ష, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామం మాత్రం గ్రేజింగ్ పోరంబోకులో ఉంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకి కాలనీ హౌసులు కట్టుకోవాలంటే పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే రెవెన్యూ శాఖలో ఆ పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్య గారిని ఈ సందర్భంగా కోరుకున్నాం అధ్యక్ష. ఆ గ్రేజింగ్ పోరంబోకు కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇల్లు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళకి సహాయం సహకారాలు అందించాలని చెప్పి, అదేవిధంగా విక్రయాలపేట గ్రామంలో అధ్యక్ష 18 ఎకరాల ల్యాండ్ ఉంది అధ్యక్ష. గ్రామ కంఠంలో 5 సెంట్లకే ఆ రామాలయం గుడికి సంబంధించిన ల్యాండ్ ఉంటే మొత్తం 18 ఎకరాలు 21C పెట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. నేను స్వయంగా 5 మంత్స్ నుంచి ఆ ఫైల్ పట్టుకొని కలెక్టరేట్ చుట్టూరు అన్నీ తిరిగాను అధ్యక్ష. చివరికి ఎండోమెంటు ఈఓ ఫస్ట్ తర్వాత స్టెప్లో ఏసీ దగ్గర పోతుంది, తర్వాత కమిషనర్ గారి దగ్గర ఎన్ఓసి వస్తేనే అవి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అధ్యక్ష. ఇవి చాలా ఇబ్బందిగా ఉంది. స్వయంగా నేనే దాన్ని 5 నెలల నుంచి దాని చుట్టూరు తిరుగుతున్నాం అధ్యక్ష. ఇవి చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి రెవెన్యూలో ఏదైతే గ్రామంలో ఉన్న ఎండోమెంటు ల్యాండ్ని సబ్ డివిజన్ చేసి దాన్ని రిమైనింగ్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా గౌరవ మంత్రివర్యులు చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష, ఏదైతే లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో వైసీపీ జడ్పీటీసీ అధ్యక్ష, అతనే మళ్ళా ఇనాం ల్యాండ్, సర్వీస్ ఇనాం ల్యాండ్ కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ 7 ఎకరాల ల్యాండ్ని ఫ్రీ హోల్డ్లోకి మార్చి, ఇవి ఏదైతే మనం ఏదన్నా క్వశ్చన్ చేస్తే వైసీపీ సోషల్ మీడియాలోనో లేకపోతే సాక్షి పేపర్లోనో సాక్షి మీడియాలోనే మరలా అధికారుల మీదనే తిరగబడే పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనికి సహకరించిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులను కోరుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. గౌరవ సభ్యులు రామాంజనేయ గారు, నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో గత పరిపాలకులు చేసేటువంటి అరాచకాలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు బాగా వివరించారు అధ్యక్ష. అనాదిగా అధ్యక్ష నివాస గృహాలని నిర్మించుకుని అక్కడ ఉండే భూములన్నీ కూడా గ్రామ కంఠం అంటారు అధ్యక్ష. దాన్ని నట్టం భూములు, అబాధి భూములను అంటారు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష పబ్లిక్ వాటర్ వర్క్స్ కానీ, నీటి కాలువలు కానీ, చెరువులు కానీ, మంచి నీటి బావులు కానీ, గ్రామ వీధులు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, నాలాలు కానీ ఇవన్నీ కూడా సామాజిక ఆస్తుల కింద గ్రామ కంఠంలో భాగం అధ్యక్ష. అయితే అధ్యక్ష, రెవెన్యూ రికార్డుల్లో భూములను గ్రామ కంఠం పూర్వముగా వర్గీకరించారు అధ్యక్ష. ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టారు అధ్యక్ష. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ శాఖలో నిరాకరించబడ్డాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, అప్పట్లో ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సమస్యలు చూసి ఇవన్నీ తొలగించడం కోసం అధ్యక్ష 27/5/2015 అధ్యక్ష అప్పటి కూటమి ప్రభుత్వం అధ్యక్ష GOMS 187ని విడుదల చేసింది అధ్యక్ష. దీని మూలంగా అధ్యక్ష గ్రామ కంఠంలో భూములన్నీ కూడా 22A నుంచి నిషేధ జాబితా నుంచి తొలగించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇదే ఉత్తర్వుల్లో అధ్యక్ష గ్రామ పంచాయతీలకు తమ సామాజిక ఆస్తులను రక్షించేందుకు కూడా కొన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, గత ప్రభుత్వంలో అధ్యక్ష 2019 నుంచి 2024 అధ్యక్ష రీసర్వే జరిపేసి దాదాపుగా 4157 ఎకరాల అధ్యక్ష గ్రామ కంఠ భూములని నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారని చెప్పేసి మాకు తెలిసింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, తప్పకుండా ఏదైతే గతంలో 187 జీవో ఇచ్చామో దాని ప్రకారంగానే వీటిని పరిశీలించి నిషేధ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మేము మా అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఏదైతే పంచాయతీకి ఉన్నటువంటి ఆస్తులన్నిటి ఉన్నాయో, ఎందుకంటే 21/7/2011 తేదీన వచ్చినటువంటి GOMS 188 పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి అన్నీ కూడా పొందపరిచిన గ్రామ పంచాయతీ ఆస్తులన్నింటినీ కూడా నిషేధిత జాబితాలోనే ఉంచుతారు అధ్యక్ష. ఎందుకంటే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఎప్పుడు కూడా
22A ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఆస్తులు గ్రామ పంచాయతీ ఆస్తులన్నీ కూడా ఈ కింద విధంగా కేటగరైజేషన్ చేశారు అధ్యక్ష, క్లాసిఫికేషన్ చేశారు అధ్యక్ష. కేటగిరీ ఏ అధ్యక్ష సొంతం మరియు సేకరించినవి అధ్యక్ష. అవన్నీ కూడా అధ్యక్ష దాంట్లో కేటగిరీ ఏ కింద వచ్చే అధ్యక్ష అన్ని సాధారణ రోడ్లు, డ్రైన్లు, పశువుల చెరువులు, పశువుల షెడ్లు, కామన్ మార్కెట్ ఏరియా, లేఅవుట్లు, ఓపెన్ స్పేస్లు, పార్కులు, గ్రామ పంచాయతీ కొనుగోలు చేసిన భూములు అధ్యక్ష. కేటగిరీ బి కింద అధ్యక్ష గిఫ్ట్స్ అధ్యక్ష, అంటే డొనేషన్లు, గ్రామ పంచాయతీలకు బదిలీ చేసిన భూములు అధ్యక్ష. అధ్యక్ష కేటగిరీ సి కింద అధ్యక్ష గ్రామ పంచాయతీలకు చెందిన సొంతమైన అధ్యక్ష. అంటే అధ్యక్ష పబ్లిక్ వాటర్ వర్క్స్ అన్ని నీటి కాలువలు, నీటి ఊటలు, రిజర్వాయర్లు, చెరువులు, ఫౌంటైన్స్, బావులు, స్టాండ్ పైప్స్ మరియు ఇతర పూర్వంబోక ఆస్తులు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సవరణ చట్టమైనటువంటి 14/2021 ప్రకారం ఖాళీగా ఉన్న ఎవరు ఆక్రమించని భూములన్నీ కూడా కేటగిరీ సి కింద పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష కేటగిరీ సి కింద ఉన్న ఆస్తులన్నీ కూడా జీవో నంబర్ 188 ప్రకారం నిషేధిత జాబితాలో పెట్టేందుకు సంబంధిత గ్రామ పంచాయతీ నుండి మనం అనుమతి తీసుకోవాలి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే గ్రామ కంఠం ఉందో అలాగే ఏదైతే ఎక్స్టెండెడ్ అంటే విస్తరించినటువంటి గ్రామ కంఠం ఉందో ఈ అన్నీ కూడా జియోఎంఎస్ నంబర్ 180 రావో ఏవైతే గ్రామ పంచాయతీ చెందుతాయో అధ్యక్ష అవన్నీ ఆ భూములన్నీ కూడా అధ్యక్ష లీగల్ ప్రొవిజన్స్లో లోబడి నిషేధ జాబితా నుంచి తప్పకుండా తొలగిస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష వివిధ జిల్లాల నుంచి కూడా ఏదైతే చేశారో 4500 పైచీలకు చేశారు అధ్యక్ష, అవన్నీ కూడా పట్టిక ద్వారా నేను గౌరవ సభ్యులు చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఎక్కడ ఖాళీ భూమి ఉన్నా, ఎక్కడ పేదల భూమి ఉన్నా అవన్నీ కూడా దోచుకోవాలి, కబ్జా చేయాలని చెప్పేసి ఒక దురాలోచనతో, అలాగే అయితే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రీసర్వే ఉందో దాన్ని కూడా తప్పుదోవ పెట్టి తొందరగా చేసేయాలి రీసర్వే, తొందరగా భూములు దోచుకోవాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం దాంతోపాటు వాళ్ళ బొమ్మలు వేసుకోవాలి, దిష్టి బొమ్మల్లాగా సరిహద్దు రాళ్ళ మీద వేసుకోవాలని చెప్పేసి ఎంతో డబ్బు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అధ్యక్ష ఆ రీసర్వే చేశారు అధ్యక్ష. ఆ రీసర్వేలో పూర్తి ప్రక్షాళన చేసి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా అంటే ల్యాండ్ అనేది ఒక ఎమోషన్, తప్పకుండా పేద ప్రజలందరికీ కూడా వారి హక్కులు కల్పించాల లక్ష్యంతో ఎన్నో రివ్యూలు చేసి అధికారులతో, అలాగే కొత్తగా మేము జిఓఎం కూడా వేసాం అధ్యక్ష, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పేదవాడికి వాళ్ళ హక్కులు కల్పించాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం, ఎన్నో సంస్కరణలు తీసుకొస్తాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష రీసర్వే పై గ్రామ సభలు పెట్టాం, ఏ అయితే మాకు సమస్యలు తెలియజేసా 90% పూర్తి చేసాం అధ్యక్ష. మళ్ళీ రీసర్వే పకడ్బందీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్ పెరిగే విధంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు సదస్సులు పెట్టాం అధ్యక్ష. దాంట్లో దాదాపుగా మాకు 2,34,670 మాకు వస్తే 90% పూర్తి చేసాం అధ్యక్ష. 2 లక్షల పైసలకు అన్నీ కూడా చేసాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఏ 22A ఉన్నాయో ఏ ప్రైవేట్ భూమి కూడా 22A ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అధికారులకు చెప్పారు అధ్యక్ష. అలాగే దానికోసం అధ్యక్ష 17/2/2025 నాడు అంటే పోయిన నెలలో అధ్యక్ష ప్రభుత్వం నంబర్ 270455 17/2025 అని చెప్పేసి ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా అధ్యక్ష ఏ సంబంధిత అధికారుల నుండి ముందస్తు ఉత్తర్వులు ఉండి తప్ప ఏ ప్రైవేట్ భూమి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండడానికి వీలు లేదు. ఏదైనా ఒకటే నంబర్లో బహు ఓనర్స్ ఉంటే ఆ సబ్ డివిజన్ చేసి ఎవరికి సబ్ డివిజన్ వాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో ఏదైనా ఎండోమెంట్స్ భూమి ఉంటే దాన్ని కూడా సబ్ డివిజన్ చేసి మిగతా అంతా కూడా 28A నుంచి తీసే విధంగా ఒక మంచి ప్రణాళిక వేసుకుని తప్పకుండా ఏదైతే 22A1A B Dలో ఉన్నాయో అధ్యక్ష అవన్నీ తొలగించాలన్నా అప్డేట్ చేయాలన్నా కూడా వారికి ఒక ప్రొసీడింగ్స్ కూడా జిల్లా రిజిస్ట్రార్కి ఎలా ఇవ్వాలనేది కూడా దాంట్లో క్లియర్ కట్గా ఇచ్చాము అధ్యక్ష. అవన్నీ కూడా నేను గౌరవ సభ్యులకు ఇస్తాను అధ్యక్ష. అధ్యక్ష మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కూడా ఈ రాష్ట్రంలో గత పాలకులు చాలా భూ కబ్జాలు చేశారు, తప్పకుండా ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మనం తెచ్చామో దాన్ని సత్వరంగా ఆమోదం కావాలని చెప్పేసి, అంటే ఈ సమస్యలు ఎందుకంటే గత 9 నెలల్లో ఇన్ని సమస్యలు రీసర్వే 2,79,000 సమస్యలు గ్రీవెన్స్ వచ్చినాయి, దీంట్లో 2,54,000 అంటే ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయంటే ముఖ్యంగా ఏదో 22A చెప్పారో మాకు వచ్చినటువంటి వాటిలో 5,000 పైచీలకు 22Aకి సంబంధించినటువంటి ఉన్నాయి అధ్యక్ష. తప్పకుండా అన్నీ కూడా సకాలంలో మనం చేయాలని చెప్పేసి ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవటం, ఆ రోజు టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా చేస్తాను అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు రామాంజన్ గారు చెప్పారో అధ్యక్ష అది కంప్లీట్గా ఎండోమెంట్ సర్వీస్ ఇనామ్స్ భూమికి వస్తాయి అధ్యక్ష. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రీసర్వే ఏదో క్వశ్చన్ అడిగారో వారు
రీసర్వేలో గుంటూరు జిల్లాలో మాత్రం ఒక్కటి కూడా 22Aలో ఈ రీసర్వేలో గత ప్రభుత్వం పెట్టలేదు అధ్యక్ష. గత వేరే వేరే జిల్లాల్లో పెట్టింది 4000 పైచీలు, కానీ గుంటూరు జిల్లాలో పెట్టలేదు అధ్యక్ష. గతంలో ఏదైతే ఉన్నాయో తప్ప అయ్యే ఉన్నాయి అధ్యక్ష. అన్ని ఎండోమెంట్ సర్వీస్ ఇనామ్స్ అధ్యక్ష. దాని మీద ప్రత్యేకంగా ఒక మనకి నిన్ననే మన పేపర్లోకి వచ్చింది అధ్యక్ష. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చేశారు. గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, గౌరవ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, అలాగే మన నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారితో నేను కలిపి అధ్యక్ష గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చేశారు. తప్పకుండా ఇలాంటి సమస్యలు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఎట్లా చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష నేను చెప్పాలి, ఎందుకంటే ఎన్నెన్నో శాఖలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ భూములు ఇస్తుంది అధ్యక్ష. ఏపీఐసి కావచ్చు, లేకపోతే టూరిజం కావచ్చు, అన్నిటికీ అధ్యక్ష. ముఖ్యంగా ఎండోమెంట్స్కి కూడా ఇప్పుడు ద్వారకా తిరుమలలో కూడా టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కట్టడం కోసం ల్యాండ్ అడిగారు అధ్యక్ష. సో ఇలాంటి సమస్యలు ఎప్పటి నుంచో ఎండోమెంట్స్లో ఎక్కడో ఆక్యుపై చేసి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఏమన్నా మన ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద చేయగలమా అనేది అధ్యయనం చేస్తాను అధ్యక్ష. అంటే ఒక పాజిటివ్ మోడ్లో, ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో గవర్నమెంట్ ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ శాఖ కూడా ముందుకెళ్తుంది, ఎందుకంటే చాలా ఇబ్బందులు పెట్టి పేద ప్రజలు ఇబ్బంది పెట్టారు కాబట్టి అందరికి ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే మామూలుగా ఏదైతే ఆక్యుపేషన్లో అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా రెగ్యులేట్ చేసే విధానం కూడా మన మెమోస్ ఇచ్చాం, జీవోస్ ఇచ్చాం, టైం కూడా ప్రొలాంగ్డ్ 1 year టైం కూడా ఇచ్చాం అధ్యక్ష. వివిధ టైంలో పెట్టుకోవచ్చు అనేసి అవన్నీ కూడా వారు చక్కగా వాడుకోవాల్సింది తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష కందుకూరు అధ్యక్ష ఏదైతే 1093 స్క్వేర్ యార్డ్స్ అధ్యక్ష పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చని చెప్పేసి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. ఈ పొజిషన్ సర్టిఫికేట్ అధ్యక్ష 2022లో ఇచ్చారు అధ్యక్ష. చెప్తున్నారు కదా అధ్యక్ష, అన్నీ కూడా ఆ టైంలో జరిగినాయి అధ్యక్ష. ఆ లోకల్ ముస్లిం పాపులేషన్ వాళ్ళందరూ అబ్జెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా అది కోర్టులో స్టే ఉంది అధ్యక్ష. తప్పకుండా ఎవరైతే చేశారో వారు అవ్వచ్చు, రిజిస్ట్రార్ అధికారులు అవ్వచ్చు, ఎవరు ఎక్కడ తప్పు జరిగినా కూడా క్షమించేది లేదు అధ్యక్ష. చాలా కఠినంగా ఏదైతే పేదవారి ల్యాండ్స్ భూములకు సంబంధించినటువంటి సమస్యలు సృష్టించారో అవన్నీ కూడా పూర్తి పరిష్కారం చేసి పేదవాడికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇట్స్ మీ హరిత జబర్దస్త్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గంటకి కొట్టండి. థ్యాంక్ యూ.